గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. భారతీయులకు మరి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ మన భారత సహోదరులందరికీ 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాలు తెలుపుతున్నాను. ఈరోజు మన బైబిల్ వాక్యముగా అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చదవబడిన వాక్యంలో ఆత్మ, శరీరము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నిజమైన స్వతంత్రం ఏంటంటే మన శరీరానికి మాత్రమే వచ్చి మన ఆత్మ బంధకములో ఉన్న స్వతంత్రం నిజమైన స్వతంత్రం కాదు. శరీరము ఫ్రీ అవ్వాలి, శరీర బలహీనత నుండి ఆత్మ కూడా విడుదల పొందాలి. చాలామందికి ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఇంటర్నల్ బాండేజెస్లోనే ఉంటారు. అనగా బయట ఎవరి యొక్క బానిసత్వం క్రింద ఉండరు, కానీ వారికి వారే తమ శరీర కోరికలకు, శరీర దురాశలకు బానిసలైపోయిన వారు చాలామంది ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భూమి మన శాశ్వతం కాదు, శాశ్వతమైన పరలోకం మన శాశ్వతం. ఈ శరీరం మన శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతం. కనుక శాశ్వతమైన దాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండు. ఏంటి శాశ్వతం? ఆత్మ. ఆ ఆత్మ ఈ భూమి మీద నివసించే జీవితం శాశ్వతమైనది కాదు. ఈ ఆత్మ దేవునితో కలిసి పరలోకంలో బ్రతకాలి. కనుక ఈ ఆత్మను బలహీనపరుస్తున్న శరీర బలహీనతల నుంచి నువ్వు విడుదల పొందు. శరీరం ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తుంది? శరీరం ఎంజాయ్ చేద్దామంటుంది, ఆత్మ ఆ ఎంజాయ్మెంట్లో నీతి, పవిత్రత, పరిశుద్ధత తప్పకుండా బ్రతుకు అంటుంది. గొప్ప గొప్ప భక్తులు కూడా బైబిల్లో మనం చూసినట్లయితే శరీర దురాశలకు బానిసలైపోయి వారి యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. సంసోను చూడండి, దేవుని అభిషేకం కలిగిన వాడు వ్యభిచారానికి బానిసైపోయాడు, దేవునికి విరోధకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. చివరికి అతని యొక్క ఆత్మ తన శరీరానికి బానిసైతే ఆ బానిసత్వం వల్ల చివరికి ఫిలిస్తీన్ల చేతిలో బానిసగా మారిపోయాడు. ఒక్క చెడు అలవాటు మనల్ని శాశ్వతమైన బానిసత్వానికి నడిపిస్తుంది. భక్తుడైనటువంటి దావీదు ఎంతో ఆత్మీయత కలిగిన వాడు, కానీ ఒకానొక సందర్భంలో తన కోరికను తన యొక్క కంట్రోల్లో ఉంచుకోలేక కుటుంబానికి ఎంతో ఘోరమైనటువంటి వేదన, బాధను తెచ్చాడు. మనందరి జీవితాల్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. బైబిల్లో తప్పుపోయిన కుమారుడు స్టోరీ మనకు తెలుసు. ఆ తప్పుపోయిన కుమారుడు స్టోరీ తన శరీర కోరికలను అణుచుకోలేక ఇంటి వారిని, తండ్రిని ఎదిరించి వెళ్ళిపోయాడు. చివరికి ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. అన్నిటికంటే ఘోరమైనటువంటి బానిసత్వం ఏంటంటే పాప బానిసత్వం, పాపానికి బానిసలమైపోవడం. కాబట్టి అదే యేసయ్య చెప్తున్నారు యోహాను సువార్త 8:34 వచనంలో, అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు మనం ఎవ్వరూ కూడా బ్రిటిష్ వారి చేతి క్రింద ఏమీ బానిసలం కాము. సుమారు 200 సంవత్సరాలు, 190 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారు మనలను బానిసత్వంలోనే అనగదొక్కారు. కానీ కొంతమంది మన స్వతంత్ర వీరులు, స్వతంత్ర సమరయోధులు చేసిన రక్తం వారి చిందించిన రక్తం, వారి మార్టెర్డం, వారి యొక్క దేశం కొరకు హతసాక్షులుగా మారిపోవటం వలన ఈరోజు మనము ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఎవరి యొక్క రాజదండం క్రింద మనం లేము, మన సొంత రాజదండంలోనే మనం ఉన్నాం. అయితే ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ వారి యొక్క బలియాగం ద్వారా మన శరీరానికి స్వతంత్రాన్ని తెచ్చారు, కానీ యేసయ్య మన అందరికీ కూడా మన ఆత్మలకు స్వతంత్రం ఇచ్చాడు. ఏంటంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తంలో కడగబడిన వారికి యేసయ్య ఇస్తున్న వాగ్దానం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5:24, 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఉన్న శరీరాశలను సిలువ వేసి, త్రాగుడా,
వ్యభిచారమా, జోదమా, లంచగొండితనం ఏదైనా ఉండొచ్చు మన బలహీనత. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు పాదాలు పట్టి ప్రార్థన చేయగలిగితే ప్రభువు మనల్ని వాటన్నిటి బంధకాల నుంచి విడిపించి ఆ బంధకాలు సిలువ వేసి ఆ బంధకాలు చంపివేసి దేవుడు మన నిజమైన స్వతంత్రులుగా దేవుడు మనం చేస్తాడని వాక్యం మనకు ఒక వాగ్దానంగా ఉంది. యోహాను సువార్త 3:8-36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. యేసయ్య సంపూర్ణ స్వతంత్రం మన ఆత్మకి ఇచ్చి ప్రతి శరీర బంధకాల నుంచి విడిపిస్తాడు. ఈ లోకంలో మనకి స్వతంత్రం వచ్చిందంటే పాపం చేయమని కాదు. అదే గలతీయులకు రాసిన పత్రిక 5:13 పౌలు భక్తుడు అంటారు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. స్వతంత్రం ఉందని చెప్పి వయసు ఉంది, డబ్బు ఉంది, పర్మిషన్ ఉంది, దేశము కూడా నాకు స్వతంత్రం ఇస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు తాగి తిరిగితే చివరికి శరీరానికి దాసులమైపోతాం, చివరికి భ్రష్టత్వానికి గురవుతాం. కాబట్టి ప్రియులారా, మన అందరము కూడా శరీర బలహీనత నుంచి విడుదల పొందుదాం. అది ఏ మనిషి ఇచ్చేది కాదు, యేసు ప్రభువే ఇచ్చేది. ఎప్పుడైతే అటువంటి శరీర పాపపు బలహీనత నుంచి విడుదల పొందుతామో, విడుదల పొందిన మనము మన దేశ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దేశానికి దేవుడు బ్రిటిషర్స్ని స్వతంత్రం ఇచ్చాడు. అలాగే దేశ ప్రజలకి సమస్తమైన అవినీతి నుండి, అపవిత్రత నుండి, రకరకాల వ్యసనాల నుండి విడుదలిచ్చి యేసుక్రీస్తు రక్తంతో మన దేశమును కడిగి దేశ ప్రజలకు గొప్ప రక్షణ, సమాధానము, శాంతి, సంరక్షణ యేసుక్రీస్తు ప్రభు ఇవ్వాలని దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి యేసయ్య నామములో భారతదేశాన్ని రక్షించి కాపాడి ప్రజలను దీవించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా భారతదేశానికి అయ్యా అనేక మంది నైనా మరి ఫ్రీడమ్ ఫైటర్స్ నైనా స్వతంత్ర సమరయోధులు ప్రభు, వారు చేసిన బలియాగం ద్వారా ఈ స్వతంత్రాన్ని మేము అనుభవిస్తూ సంతోషిస్తున్నాం. అయితే మా ఆత్మలకు తండ్రి సంపూర్ణ స్వతంత్రం, సంపూర్ణ విడుదల, శరీర దురాశల నుంచి నువ్వే ఇవ్వగలవు కనుక యేసయ్య సంపూర్ణ స్వేచ్ఛను మా ఆత్మకిచ్చి అయ్యా శరీర దురాశలను జయించి పరిశుద్ధంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, మా భారత ప్రజలకు గొప్ప విడుదల, రక్షణ దయచేసి అందరినీ నీతి న్యాయములో నీవే నడిపించమని, మా దేశంలో వరద నీళ్లు ప్రవహించినట్లు నీతి న్యాయాలు ప్రవహింపజేసి దేశ ప్రజలందరికీ కూడా నీ క్షేమము, నీ సమాధానము, నీ రక్షణ భాగ్యము, నీ గొప్ప కాపుదల దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, త్రియేక దేవుని దక్షిణ హస్తం భారతదేశంపై, ఇండియాపై హెచ్చుగా దిగివచ్చి ఇండియాను రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. God bless you and God bless our country India. Amen.